ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే నీ యొక్క పాపములు దేవుడు తుడిచివేసి ఉన్నాడు, నిన్ను విమోచించి ఉన్నాడు. ఈ లోకంలో ఏ యొక్క స్నేహితుడు గాని, ఏ యొక్క కుటుంబీకుడు గాని, నీ యొక్క చుట్టములు గాని, నీ చుట్టూ ఉన్నవారు కానీ నీకున్నటువంటి పాపాన్ని తీసివేయలేరు. కానీ లేదు, నీవు చేసినటువంటి తప్పులకు పాప పరిహారార్థ బలిగా లేదా పాపానికి పరిహారంగా నువ్వు ఏ గొర్రెనో మేకనో పొట్టెలనో ఏదో పావురపు పిల్లనో ఏ యొక్క రక్తాన్ని ఇచ్చినా సరే నీ యొక్క పాపము పరిహారం కాదు. కానీ దేవుని యొక్క రక్తము నీకు పాపము నుంచి పరిహరించబడేలా చేస్తుంది. నీ యొక్క పాపము దేవుని యొక్క రక్తము చేత ద్వారా మాత్రమే తొలగిపోతుంది. అందుకనే దేవుడు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చి నీ యొక్క తప్పు కోసము, మన తప్పు కోసము మనము శిక్ష అనుభవించవలసిన దానికి ప్రతిగా ఆయన శిక్షను అనుభవించి ఆయన యొక్క రక్తాన్ని ఆఖరి రక్తపు చివరి బొట్టు వరకు కూడాను ఆయన కార్చి నీ పాపాన్ని, నా పాపాన్ని, మనందరి దోషము శిక్షను దేవుడు ఆయన రక్తం ద్వారా తుడిచివేసి ఉన్నాడు. ఎంతలాగా తుడిచివేసి ఉన్నాడు అంటే, ఒక మంచు విడిపోతే అది నీట్గా ఎలా మారి శుద్ధంగా మారుతుందో, లేదా ఒక మబ్బు తొలగిపోయినట్టుగా, మబ్బు ఉన్నప్పుడు ఎంతో చీకటిగా ఉన్నట్టుంటుంది. అదే ఆ మబ్బు తొలగిపోతే ఆ యొక్క ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధముగా నీ యొక్క పాపాన్ని దేవుడు ఈ దినమున తుడిచివేసి ఉన్నాడు. తుడిచివేయడము అంటే తుడిచివేసిన తర్వాత మరలా ఇంకా పాపం అనేది నీలో కనిపించదు. కనుక దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, మబ్బు విడిపోవునట్లుగా నీ యొక్క పాపములను నేను తుడిచివేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నీ పాపములు ఈ దినము నుంచి నువ్వు ఒప్పుకుంటే గనక, దేవుని దగ్గర నీ ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెడితే, దేవుడు ఇప్పటి నుంచైనా కనీసం నీ వైపు తిరిగి ఆయన 2 చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆ ఎదురు చూస్తున్నాడు కనుక నీవేం చేయాలి? నీ పాపములను ఒప్పుకో. ఒక్కసారి దేవుణ్ణి అడుగు, దేవా నా తప్పును క్షమించు అని అడిగి చూడు. ఈ దినమున నీ పాపమును దేవుడు క్షమించి నిన్ను విమోచించి నీకు పరలోక రాజ్యానికి వారసులుగాను హక్కుదారులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రము నాయన. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రము తండ్రి. మా ప్రతి ఒక్క పాపమును మీరు తుడిచివేసినందుకే మీకు స్తోత్రము దేవా. ఇచ్చిన వాగ్దానము ప్రతి ఒక్కరి హృదయాలలో నాయన కదిలింపబడినట్లుగా దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిరంతరంగా మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన. రాకపోకలని తోడై నడిపించండి. సంవత్సరాంతపు చివరిలో మేము ఉంటుండగా నాయన తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతూ ఉంటుండగా, నూతన సంవత్సరం నుంచైనా వారి పాపములు వారు తుడిచివేసుకొని లాగున ప్రతి ఒక్కరికి అంగీకరించే మనస్సును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది యవన బిడ్డలు పాడైపోతూ ఉంటుండగా యవనస్తులు మీ చేతకు అప్పగిస్తున్నాం తండ్రి. యవనస్తులకు నాయన వారు చేస్తున్నటువంటి యొక్క తప్పులకు, వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించి తల్లిదండ్రులకు సమాధానమును, క్షేమమును, సంతోషమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా.
వివాహాలు జరిగించండి దేవా. ఈ నూతన సంవత్సరంలో వారి జీవితాలు మీరు కార్యాలు జరిగించబోతున్నందుకే మీకు వందనములు చెల్లించుకుంటూ నాయన, ఆది నుంచి అంతవరకు తోడై నడిపించి వాడవు నీవై ఉంటుండగా ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసమించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.